పామాయిల్ రైతులందరూ కూడా ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలో ఆందోళన చేయడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సుంకం ఏదైతే ఉందో 20% నుంచి 10% తగ్గించిన పరిస్థితి ఉన్నది. అయితే ఈ దిగుమతి సుంకం తగ్గించేయడం వల్ల దేశీయంగా పామాయిల్ గెలల ధర కూడా భారీగా పడిపోయే పరిస్థితి ప్రమాదం ఉన్నది. ఇప్పటికీ ఇవాళ 20,000 రూపాయల వరకు వాళ్ళకి టన్ను ఆయిల్ పామ్ గెలలకి ధర వస్తూ ఉన్నది. ఆ ధర కాస్త 15,000, 16,000 రూపాయలు పడిపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ టన్ను పామాయిల్ గెల ఉత్పత్తి కావాలంటే ఇవాళ సిఏసిపి ఏదైతే కేంద్ర ధరల నిర్ణాయక సంఘం ఉన్నదో దాని చెప్పిన లెక్కల ప్రకారమే టన్ను ఆయిల్ పామ్ గెలలకి 22,000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నది. మరి ఇప్పుడు వాళ్ళ రైతుకి 20,000 రూపాయల ధర వస్తూ ఉన్నది. ఇప్పటికే రైతు 2,000 పైగా రైతు నష్టపోతూ ఉన్నాడు. మరి ఈ ధర కాస్త మరింత పడిపోయే విధంగా దిగుమతి సుంకాన్ని తగ్గించేయడం వల్ల ఇవాళ పామాయిల్ రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ సంవత్సరం చూస్తే 13,000 రూపాయల నుంచి 20,000 రూపాయల ధర పెరిగింది, కాస్త ధర వస్తుందని చెప్పి రైతు సంతోషిస్తూ ఉన్నాడు. కానీ ఆ ధర కూడా మరి కొద్ది రోజుల్లో పడిపోయే ప్రమాదం కూడా ఉన్నది. అయితే ఒకవైపు ఏమో పామాయిల్ చెట్లు పెరిగిపోవడం, దిగుబడులు తగ్గిపోవడం, మరి వస్తున్న ఆదాయానికి దిగుబడికి సంబంధం లేకపోవడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం వల్ల పామాయిల్ రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో దిగుమతి సుంకాన్ని కాస్త పెంచి పామాయిల్ గెలలకి ఇంకా ధర పెరగాల్సిన నేపథ్యంలో ఇవాళ దిగుమతి సుంకాన్ని తగ్గించేయడం వల్ల పామాయిల్ రైతు తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. ఇవాళ గతంలో పెరిగిన రేటుకి అనుగుణంగా చూస్తే కౌలు రేటు కూడా విపరీతంగా పెరిగినాయి. మరి పామాయిల్ తోటలు కౌలు తీసుకున్న రైతులు కూడా నష్టాలు బాటు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గతంలో 49% వరకు దిగుమతి సుంకాన్ని విధించారు. మరి అట్లాంటిది 20% తగ్గించారు. మళ్ళీ ఆ 20% మళ్ళీ 10% తగ్గించే పరిస్థితి కనబడతా ఉంది. దీనివల్ల పామాయిల్ రైతులు తీవ్రంగా నష్టపోవడం వల్ల ఇవాళ ఏదైతే ఏ చేతులతో అయితే పామాయిల్ తోటలు వేసారో మళ్ళీ పామాయిల్ విస్తీర్ణం కూడా ఈ కాలంలో పెరుగుతూ ఉన్నది. మరి రేటు పెరుగుతుంది కాబట్టి విస్తీర్ణం కూడా పెరుగుతున్న నేపథ్యంలో పామాయిల్ పంట మేము ప్రోత్సహిస్తాము, పామాయిల్ రైతులను ఆదుకుంటామని చెప్తున్న ప్రభుత్వాలు ఇవాళ పామాయిల్ గెలల ధర తగ్గించేస్తే మళ్ళీ రైతు నష్టపోతాడు, మళ్ళీ సంక్షోభంలో కూరుకుపోతాడు, అప్పుల పాలవుతాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పామాయిల్ రైతులను ఆదుకునే విధంగా దిగుమతి సుంకాన్ని పెంచి ఇవాళ పామాయిల్ రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో పామాయిల్ రైతులు సమీకరించి మేము రైతు సంఘాలుగా ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.